అసలు మన ఆలోచనలకు మన ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందా? చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఇందులో ఆత్మ యొక్క అసలు స్వభావమేంటి, మన ఆలోచనల్లో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సరే, మరి ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈ ఉపన్యాసం మొదలవ్వటమే ఒక చాలా శక్తివంతమైన వాదనతో మొదలవుతుంది. అదేంటంటే, ఈ విశ్వంలోని ఆత్మలన్నింటిలోకి మీరే అత్యంత శ్రేష్టమైనవారు అని. అబ్బా, ఇంత పెద్ద మాట వెనుక అసలు అర్థమేమయ్యుంటుంది? దాని గురించే మనం ఇప్పుడు లోతుగా చూద్దాం. మరి ఈ వాదనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆత్మ యొక్క ప్రయాణాన్ని ఒకసారి చూడాలి. ఈ ఉపన్యాసం ఏం చెప్తోందంటే, మన ఆత్మ అనేది ఈ మొత్తం విశ్వచక్రంలో 4 ముఖ్యమైన దశల గుండా వెళ్తోందట. చెప్పాలంటే ఇది కాలంలో మనం చేసే ఒక ప్రయాణం లాంటిది. ఈ ఉపన్యాసం ప్రకారం మన ఈ ఉన్నతమైన స్థితి కేవలం ఒక్క జీవితానికే పరిమితం కాదట. ఏకంగా 4 యుగాల పాటు ఇది కొనసాగుతుంది. ఎలాగంటే చూడండి, మొదట అనాది కాలంలో ఆత్మ అనేది దైవానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత ఆదికాలంలోకొస్తే శరీరం, మనస్సు, సంపద ఇలా అన్నింట్లోనూ పూర్తి సమృద్ధిని అనుభవిస్తుంది. ఇక మధ్యకాలానికొచ్చేసరికి ఆ ఆత్మ ఎంత పూజనీయంగా మారుతుందంటే దాన్ని నిర్జీవ చిత్రాలను కూడా పూజిస్తారట. చివరిగా అంతిమకాలం అంటే మన ప్రస్తుత యుగంలో ఆత్మ నేరుగా పరమాత్మ నుంచే జ్ఞానాన్ని అందుకుంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అత్యున్నత స్థితి అనేది కాలంతో పాటు మారేది కాదన్మాట. అనాదికాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అది అలా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇదే మన అసలైన శాశ్వతమైన గుర్తింపు అని ఈ ఉపన్యాసం యొక్క సారాంశం. ఓకే, ఇంతటి గొప్ప గుర్తింపు మనకుందని చెప్పుకున్నాం కదా, మరి దాంతో పాటు వచ్చే పవర్ ఏంటి, ఆ శక్తి ఏంటి? ఇక్కడే మనం అసలు విషయానికొస్తున్నాం. అదే సంకల్పశక్తి. మనలో దాగి ఉన్న ఒక మహా ఖజానా లాంటిది. అదే మన అంతర్గత శక్తి. మరి ఏంటి ఈ సంకల్పశక్తి? సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనాశక్తి. ఈ ఉపన్యాసం ప్రకారం ఇదే మన దగ్గర ఉన్న అతిపెద్ద నిధి. ఎందుకంటారా? మన వర్తమానాన్ని, చివరికి మన భవిష్యత్తును కూడా మనకు నచ్చినట్టుగా మార్చుకోగల సామర్థ్యం దీనికి ఉంది. అయితే ఈ శక్తిలో మళ్లీ 2 రకాలున్నాయట. ఒకటి, మనకు శక్తిని ఇచ్చే శ్రేష్ఠ సంకల్పాలు. రెండవది, మన శక్తిని హరించే వ్యర్థ సంకల్పాలు. మంచి ఆలోచనలు, స్వచ్ఛమైన భావనలు మనలో పవర్ను పెంచుతాయి. కానీ ఈ అనవసరమైన చెత్త ఆలోచనలుంటాయి కదా, అవి మన శక్తిని మొత్తం పీల్చేస్తాయి. అచ్చం మనం డబ్బుని ఎలాగైతే వృధా చేస్తామో అలాగన్మాట. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూద్దాం. అదేంటంటే, ఈ మన అంతర్గత ఆలోచనా శక్తికి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సైన్స్కి మధ్య సంబంధమేంటి? ఇక్కడే మనకు ఒక కొత్త రకమైన శక్తి పరిచయమవుతుంది. ఈ ఉపన్యాసం ఏం వాదిస్తోందంటే, సైన్స్ ఎంత గొప్పదైనా దాని పరికరాలకు కొన్ని హద్దులుంటాయి. కానీ మన స్వచ్ఛమైన ఆలోచనల శక్తి ఉందే, దానికి ఎలాంటి పరిమితులు లేవు. అది సైన్స్ హద్దులను కూడా దాటగలదు. చివరికి టెక్నాలజీ చెయ్యలేని పనులను కూడా మనం మన ఆలోచనా శక్తితో సాధించవచ్చని చెప్తోంది. ఇక్కడ చూడండి, ఎంత బలమైన ప్రకటన ఇది! సైలెన్స్ శక్తి ముందు సైన్స్ తల వంచాల్సిందే అని. అంటే ఏంటి? మన ఆలోచనా శక్తి ఈ టెక్నాలజీ పవర్ కంటే చాలా గొప్పదని దీనర్థం. ఈ రెండింటి మధ్య తేడాను ఈ ఉపన్యాసం చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, సైన్స్ శక్తి పనిచేయాలంటే టెలిఫోన్, వైర్లెస్, టీవీ లాంటి పరికరాలు కావాలి, కరెంట్ కావాలి. కానీ ఈ సైలెన్స్ శక్తి ఉందే, దీనికి ఎలాంటి సాధనం అవసరం లేదు. ఎక్కడ్నుంచైనా సరే సూక్ష్మమైన వైబ్రేషన్స్ను కూడా ఇది క్యాచ్ చేయగలదు. ఎందుకంటే ఒకటి ఫిజికల్ ఎనర్జీపై ఆధారపడితే మరొకటి స్పిరిచువల్ లైట్తో పనిచేస్తుంది. అందుకే ఒకటి లిమిటెడ్, మరొకటి లిమిట్లెస్. సరే, ఈ సూత్రాలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. మరి ఆచరణలో ఇవి ఎలా పనిచేస్తాయి? దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తుంది ఈ ఉపన్యాసం. అదే స్త్రీ శక్తి, అంటే మాతల పాత్ర. ఒక రకంగా ఇది లీడర్షిప్లో ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. ఈ ఉపన్యాసం ప్రకారం అసలు దైవశక్తి ఈ భూమి మీదకు లావడానికే ఒక ముఖ్యమైన కారణం ఉందట. అదేంటంటే మాతల గౌరవాన్ని మళ్లీ నిలబెట్టడం. ఎన్నో యుగాలుగా ఎంతో కించపరచబడిన వారిని తిరిగి వారి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే అసలు లక్ష్యం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం వాళ్ల నాయకత్వమే.
వాళ్లను ఆధ్యాత్మిక గులాబీలతో పోల్చారు, ఎప్పుడూ వికసించే గులాబీలని. ఇద్దరు ఆడవాళ్లు కలిసి పనిచేయలేరు అని ఒక పాత సామెత ఉంది కదా, వీళ్ళు ఆ సామెతను కూడా పచ్చి అబద్ధమని నిరూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సాధారణ స్త్రీలు కాదు, సాక్షాత్తూ దైవశక్తితో రూపుదిద్దుకున్న ఆత్మలు. వాళ్ల లీడర్షిప్ ఏం చూపిస్తోందంటే, స్పిరిచువల్ పవర్ను సరిగ్గా వాడితే ఎలాంటి సామాజిక కట్టుబాట్లనైనా సరే ఎలా దాటొచ్చో చూపిస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ అసలైన ప్రశ్న ఇప్పుడొస్తుంది. ఇంతకీ ఈ సంకల్పశక్తిని మనం ఎలా పెంచుకోవాలి, ఎలా దాన్ని మన సొంతం చేసుకోవాలి? డోంట్ వరీ, ఈ ఉపన్యాసం దీనిక్కూడా ఒక ప్రాక్టికల్, క్లియర్ పాత్ చూపిస్తుంది. ఇది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, కంట్రోలింగ్ పవర్, అంటే మన మనసును మన అదుపులోకి తెచ్చుకోవడం. స్టెప్ 2, ఏకాగ్రత శక్తి, అంటే ఒకే విషయం మీద మనసును లగ్నం చేయడం. ఇక ఫైనల్గా స్టెప్ 3, వ్యర్థ సంకల్పాలను పూర్తిగా ఆపేసి మన ఆలోచనా శక్తిని ఆదా చేసుకోవడం. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు, మనలో పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అల్టిమేట్ గోల్ ఏంటంటే, మన మనసుని ఒక స్విచ్ లాగా మార్చేయాలి. మనకు కావాలన్నప్పుడు ఆన్ చేయాలి, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేయాలి. బస్ ఈ లెవర్ కంట్రోల్ మన చేతికొచ్చిందంటే ఇక మన ముందు ఎలాంటి సమస్య అయినా సరే మంచు గడ్డలా కరిగిపోవాల్సిందే. కాబట్టి చూశారుగా, ఈ మొత్తం విశ్లేషణ మనల్ని మళ్లీ మనం మొదలుపెట్టిన చోటికే తీసుకువచ్చింది. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. మన ఆలోచనల్లో నిజంగా ఎంత శక్తి దాగి ఉంది ఒకసారి ఆలోచించండి.